గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 9వ ఎడిషన్లో భాగంగా 10,000 మడ మొక్కలు నాటారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అలల అడవి అయిన సుందర్బన్స్లో 10,000 మడ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన అలల అడవి బెంగాల్ తీరాన్ని తుఫాన్ల నుండి కాపాడుతుంది. భూమిపై ఉన్న దాదాపు ఏ అడవి కంటే హెక్టార్కు ఎక్కువ కార్బన్ను నిల్వ చేస్తుంది. ఈ అడవులు రాయల్ బెంగాల్ టైగర్ కు ఆశ్రయం కల్పిస్తుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు గ్రీన్ గ్లోబల్ ఐకాన్ జోగినిపల్లి సంతోష్ తెలిపారు. సుందర్బన్స్ భూమిపైనే అతిపెద్ద మడ అడవి మరియు భారతదేశంలో వాతావరణ మార్పుల వల్ల అత్యంత ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఒకటి. మడ అడవులు తగ్గితే పెరుగుతున్న సముద్ర మట్టాలు, తీవ్రమవుతున్న తుఫానులు, ఉప్పు నీటి చొరబాటు దాని జీవ వైవిధ్యానికి అలాగే దానిపై ఆధారపడిన వారికి ముప్పు కలుగుతుంది. నాటిన ప్రతి మడ మొక్క తీరానికి రక్షణ కవచంగా తుఫాను వైపరీత్యాన్ని అడ్డుకుంటుంది. కార్బన్కు నిల్వ కేంద్రంగా మారుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 9వ ఎడిషన్ సుందర్బన్స్ డ్రైవ్ దాని గోదావరి బేసిన్ ప్రధాన కేంద్రం నుండి భారతదేశ తూర్పు తీరానికి, మహారాష్ట్ర నది తీరాల్లోని వెదురు నుండి బెంగాల్ టైడల్ డెల్టాలోని మడ అడవుల వరకు విస్తరించనుంది. 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభమైంది. తెలంగాణ హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఉద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ కార్యాచరణగా ఎదిగింది. ఈ ఉద్యమంలో 44 మిలియన్ల పౌరులు భాగస్వాములుగా ఉన్నారు. 15 అక్టోబర్ 2031 నాటికి భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శత జయంతి సందర్భంగా దేశంలో బిలియన్ చెట్లు నాటాలన్నది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం.